అప్పుడు అందుకని జబర్దస్త్ ఆపేసావా? లేకపోతే ఎట్లా? లేదు. 'జబర్దస్త్' ఆపేయడానికంటే అది వేరే రీజన్ ఉంది. 'జబర్దస్త్' 2000 నేను 20 అక్టోబర్ వరకు చేశా. 2020 కరోనా లాక్‌డౌన్ ఉంది కదా! మార్చ్‌లో లాక్‌డౌన్ పెట్టారు కదా! దానికి ముందు వరకు నేను, జీవన్ అన్న టీమ్ లీడర్స్‌గా ఉండేవాళ్ళం. సో, తర్వాత లాక్‌డౌన్ తర్వాత మా టీమ్‌ని శశి అండ్ శాంతికుమార్ గారి టీమ్‌ని తీసేసి, శంకర్ గారిని, తాగుబోతు రమేష్ అన్నని తీసుకొచ్చారు కొత్త టీమ్స్ కింద. అంటే వాళ్ళు ఆఫ్టర్ లాక్‌డౌన్ కదా! ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని వాళ్ళు తీసుకొచ్చారు. అవి కూడా వర్కౌట్ కాలేదనుకో అది వేరే విషయం. వాళ్ళు కూడా లేరు ఇప్పుడు టీమ్ లీడర్స్‌గా. అయితే మమ్మల్ని తీసేశారు. సరే ఆర్టిస్ట్‌లుగా చేస్తున్నాం. నన్ను 'చంటన' టీమ్‌లో ఏశారు. ఓకే. చేసామండి. బట్ ఎందుకో చాలా చిన్న రోల్స్ ఉండేవి. ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది గదా! అంటే టీమ్ లీడర్‌గా మానేసి మళ్ళా ఆ! అదే చిన్న రోల్సేనా? మళ్ళీ అంటే అట్‌లీస్ట్ పోనీ ఒక డీసెంట్ రోల్ అయినా పర్లేదు. బట్ మరీ చిన్నగా అనిపిస్తుంటాయి కొన్ని కొన్ని రోల్స్. మనం స్పెసిఫిక్‌గా చెప్పుకోవడం ఎందుకులే గానీ, అంటే ఏదో మళ్ళీ బ్యాడ్ వేలో కూడా కాదు. అంటే ఏదో నన్ను నేను ఎక్కువ ఊహించేసుకొని కూడా కాదు. ఎయిదర్ ఇవ్వకపోయినా పర్లేదు. ఏముంది మహేదర్ ఈ స్కిట్‌కి నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. మనం మిగతా వాళ్ళతో ఎళ్తున్నాము. ఇందులో నీకు తగ్గట్టు ఏం లేవు వదిలేసేయి అని చెప్తే ఓకే. ఆగిపోతాం గదా! సో, అక్కడ అలా లేవు. చాలా చిన్నగున్నాయి కొన్ని. అది నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. సరే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి చెప్పాను. రమేష్ అన్న టీమ్‌లో అప్పుడే శాంతికుమార్ గారికి, శశికి, జీవన్‌కి కలిపి ఒక టీమ్ ఇచ్చారు అవును. మళ్ళీ. సో, శాంతికుమార్ గారు అటెళ్ళిపోయారు. సో, నన్ను ఈ టీమ్‌లో ఏశారు. ఓకే. బానే ఉందనుకోని ఒక షెడ్యూల్ జేశాను. సో, ఓకే. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్‌కి వచ్చాను నేను ప్రాక్టీస్ జేయడానికని వస్తే, రమేష్ అన్న టీమ్ దగ్గరికెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే రమేష్ అన్న, "మహేందర్ నేను తీసేసాం నీకు తెలీదా?" అన్నారు. "లేదన్నా నాకెవరు చెప్పలేదన్నా. మీరు కూడా చెప్పలే కదా!" అంటే, "ఆ! డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చెప్తానన్నారు నీకు. అందుకే చెప్పలేదు" అన్నా. సరే అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళా. ఒకాయన ఉంటాడు. కొంచెం పొడుగ్గా, వైట్‌గా ఉంటాడు. నీకు తెలిసే ఉంటాడులే. అవునులే. ఆ! సో, పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లే. ఎందుకు మళ్ళీ వాళ్ళ గురించి ఏదో స్పెసిఫిక్‌గా మాట్లాడుకున్నట్టు ఉంటదని. సో, ఆయన దగ్గరికెళ్ళి అడిగా. అడిగితే ఆహ్, "అదే మహేందర్ శాంతికుమార్ గారు అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసారు. నరేష్‌ని కూడా ఏసాం. మన చిన్న నరేష్. సో, తనని కూడా ఆ టీమ్‌కే ఏసాము. సో, ఇంకా ఆల్రెడీ నరేష్ ఉంటే ఇంక పంచ్ బేసిస్ మీద ఇంకా నీ నెసెసిటీ లేదు గదా! సో, అందుకే నిన్ను మళ్ళీ ఇంకో టీమ్‌లో ఏద్దాంలే అని జెప్పి అందాక తీసామని జెప్పారు. మరి నాకు చెప్పాలి గదన్నా! నేను డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాను ఆళ్ళ దగ్గరికి. అక్కడికెళ్ళిన తర్వాత నిన్ను తీసేసామంటే ఇబ్బందిగా ఉంటది గదా! అంటే, "ఆ! అదే నువ్వేం ఫీల్ అవ్వవు గదా! అందుకనే నీకు చెప్పలేదు" అన్నారు. నేనెందుకు ఫీల్ అవ్వనన్నా? నేను మాత్రం మనిషిని గాదా? సరే పోనీ ఎంత ప్రాక్టికల్‌గా ఉన్నా సరే, అది రైట్ టు నో గదా! ఇప్పుడు నన్ను తీసిన విషయం నాకు ఇమ్మీడియేట్‌గా చెబితే, నేనసలు రావాలో వద్దో కూడా నేను డిసైడ్ చేసుకుంటా కదా! ఈ షెడ్యూల్‌కి. నేను నెక్స్ట్ షెడ్యూల్‌కొస్తా. ఏముంది ఎవరితోనైనా ముందు ఫోన్‌లోనే మాట్లాడుకొని, నెక్స్ట్ షెడ్యూల్‌కే డైరెక్ట్ ఒస్తా కదా! నేనెందుకు రావాలసలు? అదొకటుంటది గదా! సో, బాధేసిందక్కడ. ఇంకా ఆ టైంలో ఇంక అనుకున్నా, ఇంక లేదు ఇది దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా అని జెప్పి అనిపించింది. ఇంకెళ్ళాను. కీర్తి గారి దగ్గరికెళ్ళాను. సార్ ఇలాగ టీమ్ లీడర్ ఉంటే చెప్పండి సార్. లేదంటే నేను ఉండలేను సార్ ఇక్కడ. వెళ్ళిపోతా అని జెప్పాను. ఒక 3 డేస్ టైము మహేదర్ అన్నారు. ఏవో డిస్కస్ జేశారు. లేదు మహేదర్ ఇప్పుడైతే టైం లేదు. ఛాన్స్ లేదు. మరి నీ ఇష్టం మరి అంటే ఇంక సరే అని వచ్చేసానింక. అది రీజన్ మానేయడానికి. ఓకే. సో, యాక్చువల్‌గా మానేసిన తర్వాత గదా! నేను ఇవి జెప్పింది. రివ్యూస్ రివ్యూ స్టార్ట్ ఇంకా జే ఫుల్ టైమ్ ఇంక దానికే స్పెండ్ ఆ! చేసావు.